చేయాలని చూపిస్తున్నాను. పెన్సిల్తో మనం డ్రా చేసినప్పుడు మనం లైట్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా ఫ్యాషన్స్ అండ్ లాగ్స్. ఈరోజు నేను మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. క్రోకీకి డ్రెస్ ఎలాగా డ్రా చేయాలన్నది ఈరోజు నేర్చుకుందాం. క్రోకీని డ్రా చేసినప్పుడు పెన్సిల్తో లైట్గా డ్రా చేసుకోవాలండి. ఎందుకంటే తర్వాత మనం ఎరేజ్ చేసి కలర్స్ వేస్తాం కదా, అప్పుడు నీట్గా కనిపించదు. అందుకని ఎప్పుడైనా క్రోకీని డ్రా చేసినప్పుడు లైట్గా డ్రా చేసుకోవాలి. మనం డ్రెస్ని క్రోకీ మీద స్కెచ్ చేసిన తర్వాత వాటిని నెమ్మదిగా పెన్సిల్ మార్క్స్ని చెరుపుకుంటూ డ్రా చేసుకుంటూ రావాలి. అప్పుడే మనం కలర్స్ చేసినప్పుడు నీట్గా కనిపిస్తుంది. క్రోకీకి కలర్ షేడింగ్ చేసినప్పుడు టాప్ నుండి బాటమ్కి షేడింగ్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే మన హ్యాండ్స్కి స్వెట్ పడుతుంది కదండి, ఆ స్వెట్ వల్ల కలర్స్ పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడైనా సరే టాప్ నుండి బాటమ్కి షేడింగ్ ఇచ్చుకుంటూ రావాలి. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కలర్ షేడింగ్ ఇస్తే సరిపోతుందండి. నేను జస్ట్ బిగినర్స్ కోసం ఎలా డ్రా చేయాలని చూపిస్తున్నాను. పెన్సిల్తో మనం డ్రా చేసినప్పుడు మనం లైట్గా ఎరేజర్తో ఎరేజ్ చేసుకున్న తర్వాత కలర్ పెన్సిల్స్తో డ్రా చేస్తే మనకు ఈ పెన్సిల్ మార్క్స్ కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మన క్రోకీకి హెయిర్ కూడా స్కెచ్ చేద్దాం. బ్లాక్, బ్రౌన్, గ్రే ఈ 3 కలర్స్ను యూజ్ చేస్తూ మనము హెయిర్ డ్రా చేసుకుంటాం. ఇక్కడ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ స్టే స్టైలిష్, స్టే కాన్ఫిడెంట్. మీ లత సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.